హలో నమస్తే, నేను అశోక్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతుంది. మేమంటూ కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా గెలుపు మాదే అంటూ బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంటే ఈసారి ఎలాగైనా జూబ్లీహిల్స్ని గెలిచి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ మాట్లాడుతుంది. కానీ సర్వేలు మాత్రము వేరే విధంగా చెప్తూ వస్తున్నాయి. ఈ అంశాలన్నిటికీ సంబంధించి అసలు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ విజన్ ఎలా ఉందనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి జూబ్లీహిల్స్ సర్వేలు ఒకలాగా చెప్తున్నాయి, ప్రచారం ఒకలాగా కనిపిస్తుంది, ఏంటి పరిస్థితి అక్కడ? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాపగండ క్రియేట్ చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని నమ్ముకుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకుంది. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తారనే పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రచార సరళి కావచ్చు, అదేవిధంగా లోకల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే పూర్తి విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా సన్న బియ్యం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ద్వారా దాదాపు 60,000 కుటుంబాలకు జూబ్లీస్లో ప్రయాణం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఇప్పటివరకు 2 సంవత్సరాల్లో 500 కోట్ల సంబంధించినటువంటి వర్కులు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రయాణం జరిగింది. 5 లక్షల నుంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ కాకుండా అదే కాకుండా ఇంకా మిగతా పథకాలు కూడా ఇంకా చాలా భవిష్యత్తులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదే కాకుండా 40 గజాల్లో G+1 అంటే గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు తరహాలోనే హైదరాబాద్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిబంధన తీసుకొచ్చింది. భవిష్యత్తులో అది కూడా నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. హైదరాబాద్ సంబంధించి మెట్రోని విస్తరించే ప్రయత్నం ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3. అదే కాకుండా ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు RRR సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, RRR రైల్వే రింగ్ కావచ్చు, అదే కాకుండా పోర్ట్ సిటీ కావచ్చు, అదే డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అదే కాకుండా పోలీసులకు సంబంధించి మంచిర్యాలలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఉన్నటువంటి ఒక స్కూలు 10+2 వరకు, అదే కాకుండా సాకలైలమ్మ వీరనారి యూనివర్సిటీ, అదే కాకుండా మూసిని పునర్జింపజే కార్యక్రమం, ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ని అగ్రగామించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విజన్ కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. దానిలో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారనే పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఖచ్చితంగా 14వ తారీఖు నాడు మంచి భారీ మేయర్తో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. మీరు ఎలా చెప్తున్నారు? బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే ఇటు పక్క వాళ్ళు బీ టీము, వీళ్ళు బీ టీము, రేవంత్ రెడ్డి అసలు బీజేపీ మనిషి, వాళ్ళ కోసం చెప్పి పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. మన కేటీఆర్ విమర్శలు, రోడ్ షోలు అన్నీ కూడా చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చారు. 2014లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు గెలిస్తే తర్వాత వారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, 18లో మరొకసారి ఎమ్మెల్యేగా, 23లో మూడోసారి ఎమ్మెల్యేగా అయింది. 10 సంవత్సరాల కాలంలో జూబ్లీస్కి ఏం చేసింది ఏం లేదు కాబట్టి జూబ్లీస్ ప్రజల నుంచి ఆదరణ కరువవుతుంది. కాబట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, అదే కాకుండా ఫేక్ సర్వేలు నిర్వహించి జూబ్లీస్ ప్రజలను గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సంబంధించి 2014లో దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా వారు ఉన్నారు. 19 తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రిగా, కోల్ మంత్రిగా, మైనింగ్ మంత్రిగా, టూరిజం మంత్రిగా, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వారు చాలా 6 సంవత్సరాల కాలం పాటు వారు చేసింది ఏం లేదు, వీరు చేసింది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల కాలం పాటు ఇంకా మాకు అవకాశం ఉంది. నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. నవీన్ యాదవ్ గారు యువకుడు, 2014లో పోటీ చేసి ఎంఐఎం నుంచి సెకండ్ వచ్చిండు. 2018 ఇండిపెండెంట్ పోటీ చేసి దాదాపు 18,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ టికెట్ ఇవ్వలే. వచ్చేసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పి ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు. అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ మంత్రి, అక్కడ సిఎన్ రెడ్డి గారు ఉంటే వారి కార్పొరేషన్ చైర్మన్ కూడా అనౌన్స్ చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం. ఇప్పుడు మాగంటి కుటుంబంలో కలహాలను కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం. అదే కాకుండా మాగంటి గోపీనాథ్ గారి తల్లి 3 రోజుల పాటు గోపీనాథ్ గారు చనిపోతే కూడా సమాచారం మాకు ఇవ్వలేదు, హాస్పిటల్ పోతే చూపించలేదు, హాస్పిటల్ సెక్యూరిటీ కూడా ఎవరెవరికి వెళ్ళాలనేది ముదిగాలే లిస్ట్ ఇచ్చారు. కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తే కూడా వారు కూడా మమ్మల్ని కలవనీయలేదని చెప్పి చాలా స్పష్టంగా వారు కూడా చెప్పిన పరిస్థితి. అదేగా మాగంటి గోపీనాథ్ గారు మొదటి భార్య కూడా మేము ఇంతవరకు ఇంకా డైవర్స్ తీసుకోలేదు, ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్,
మా ప్రమేయం లేకుండా తీసుకుని చెప్పేసి ఆమె మాట్లాడు. ఇవన్నీ మీరు సృష్టించంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మీరు ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ హస్తం లేకుండా జరిగిందని మా అవసరం లేదు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేదా? మేము ఎక్కడ కూడా చావుల మీద రాజకీయం చేయొద్దు అనేది ఒకే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రజలకు ఇచ్చిన మాట కావచ్చు, ప్రజల యొక్క ఆశీస్సులు పొందే విధంగా అక్కడ క్యాండిడేట్ కావచ్చు మన సంక్షేమ కార్యక్రమాల ద్వారా మాత్రం గెలవాలి. అదే కాక కుట్ర రాజకీయాలు తావుండదు ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా అడుగులు పడుతూ ఉంది. వీళ్ళే సెంటిమెంట్ రాజకీయం తీసుకొచ్చే ప్రయత్నం వారు చేస్తూ ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు వారు చేసింది ఏం లేదు. గోపీనాథ్ గారు బతుకున్నప్పుడు కూడా అక్కడ కుట్రపూరితంగా రాజకీయాలు చేసిర్రు, ఫిడి యాక్ట్లు పెట్టిరు, రౌడ్ షీట్ ఓపెన్ చేసిర్రు, బుల్లోజర్ రాజకీయాలు అప్పుడు జరిగినాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి కుట్ర రాజకీయాలు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా జూబ్లీస్ డెవలప్ చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా హైదరాబాద్ విజన్ కావచ్చు, భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయమని చెప్పేసి ప్రపోజల్ పంపినప్పటికీ కిషన్ రెడ్డి గారు మొద్దు నిద్రపోతా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు పట్టించుకోకపోవడం మూలంగా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా, అదే కాకుండా ఇవి అన్నింటి కూడా అనుమతి రావడం లేదు. కాబట్టి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఎలాంటి నిధులు తీసుకురాలేదు. కనీసం నవోదయ స్కూల్ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలేదు. కాబట్టి కేంద్రం నుంచి సహకారం లభిస్తలేదని చాలా స్పష్టం. కాబట్టి 6 సంవత్సరాల కాలం పాటు బీజేపీకి ఇచ్చారు, 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినట్టు 3 సంవత్సరాల కాలం పాటు మాకు అవకాశం ఇవ్వండి, ఇప్పటికే మేము చాలా చేసినాం, ఇంకా భవిష్యత్తులో ఇంకా చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ విజన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమం కావచ్చు, భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పేసి ప్రజల ముందు పెట్టే ప్రయత్నంలో మేము ముందుకు పోతాం. వాళ్ళు సెంటిమెంట్ నమ్ముకునే ప్రయత్నం, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ప్రయత్నం, లేదు ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం. గోపీనాథ్ గారు అదే మరణం వెనుక మిస్టరీ ఉందని చెప్పి వారి తల్లి గారు చెప్తాను. కాబట్టి కేటీఆర్ గారు ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు సమాధానం చెప్పకుండా సునీతమ్మ నా చెల్లి జూబ్లీ నేనే చూసుకుంటా అని చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు. మరి సొంత చెల్లికి న్యాయం చేయలేదు కల్వకుంట్ల కవిత గారికి, మరి సొంత చెల్లికి న్యాయం చేయని కేటీఆర్ గారట సునీతమ్మకి ఏ న్యాయం చేస్తారో తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుంది. సునీతమ్మ కాదు, మొదలుగా గోపీనాథ్ గారు తల్లికి సమాధానం చెప్తే జూబ్లీస్ ప్రజలు హర్షిస్తారు. తల్లికి సమాధానం చెప్పకుండా ఆ చావు వెనక మిస్టరీ ఉందని చెప్పి తను చెప్తా ఉన్నది. ఇక్కడ బినామీ వ్యవహారం ఉందా, లేకపోతే ఆస్తులకు సంబంధించిన వ్యవహారం ఉందా, మొదటి భార్య రెండవ భార్య కుటుంబానికి సంబంధించింది కదా, ఇది పొలిటికల్ గా సంబంధించింది కదా, అది కుటుంబానికి 3 రోజుల పాటు కేటీఆర్ గారు ఎవరిని కలవనీయలేదని చెప్పేసి వారు చెప్తున్నారు, మనం చెప్పింది కాదు. ఇక్కడ దాన్ని రాజకీయం చేసే ఉద్దేశం వారు ముందుకు పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో భవిష్యత్తులో మేము ఏం చేయబోతా ఉన్నాం, గతంలో ఏం చేసినాం, కంటోన్మెంట్కి ఏం చేసినాం, హైదరాబాద్కి ఏం చేసినాం, అదే కాక తెలంగాణకి ఏం చేసినాం, మేము వచ్చిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్నబియ్యం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇవ్వడం 6 కిలోల వరకు. అదే కాకుండా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 50%, అది కూడా కోటి కార్డులు ఉంటే వాళ్ళు 50 లక్షల కార్డులకు మాత్రం వాళ్ళు 51% ఇస్తారు. మిగతా 50 లక్షల కార్డులకు 100% రాష్ట్ర ప్రభుత్వం వాటా, 50 లక్షల కార్డులలో మళ్ళీ 49% రాష్ట్ర ప్రభుత్వందే. వాళ్ళు 5 కిలోల వరకే భరిస్తారు. 6 కిలోలకు సంబంధించి మొత్తం 100 కిలోలు 100% రాష్ట్ర ప్రభుత్వందే. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 8,900 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం సన్నబియ్యం మీద. కేంద్రం భరించేది ఓన్లీ 5,000 కోట్లు మాత్రం. దాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం, మేమేదో సన్నబియ్యం ఇస్తుందని చెప్పే ప్రయత్నం. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టిన పన్నులను నుంచి ఒప్పందంలో భాగంగా 51% రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి. కానీ 41%, 51% కాదు 41% నిధులు ఇవ్వాలి. కానీ రాష్ట్రానికి వచ్చేది 38% మాత్రం. ఇంకా 3% నిధులు మీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. బీహార్కు 59,000 కోట్లు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చారు. అదే కాకుండా వైజాగ్ మెట్రో కావచ్చు, అమరావతి మెట్రో కేంద్ర ప్రభుత్వం 50% భరిస్తూ ఉంది. అదే కాకుండా లక్నోకు సంబంధించిన మెట్రో కూడా విస్తరణకు అనుమతి ఇచ్చారు, 50% కేంద్రం భరిస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మెట్రోలో కేంద్ర ప్రభుత్వం వాటా 10% మాత్రమే. కాబట్టి మెట్రో విస్తరణకు సంబంధించి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దేశంలో హైదరాబాద్ మెట్రో 2వ స్థానం, ఈరోజు అది 9వ స్థానం పడిపోయింది. కేసీఆర్ గారు ఆయనలో 1 కిలోమీటర్ కూడా మెట్రో విస్తరించలేదు. అదేగా కరోనా టైంలో మెట్రో ఎల్ఎన్టీ సంస్థల నష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు 3,000 కోట్ల రూపాయలు అడిగారు. వీళ్ళు ఇచ్చింది 900 కోట్లు మాత్రమే. ఇంకా 2,100 కోట్లు ఇవ్వకపోవడం, ఎల్ఎన్టీ సంస్థ కొంత నష్టాలు రావడం, వారు ఏకంగా రోడ్డు రవాణా సంస్థ నుంచి వ్యాపారాన్ని వదిలేసి దేశవ్యాప్తంగా. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రాన్ని విస్తరించే ప్రయత్నంలో మెట్రో 2 సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కోసం వాళ్ళు ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుని రండి అని చెప్పి కేంద్రం చెప్తే ఒప్పందం చేసుకుందాం అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థను అడిగితే మేము రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం చెల్లిపోయినాం, మేము కావాలంటే మేము మాకు సంబంధించినటువంటి
ఫస్ట్ బేస్లో మా వాటాని ఇస్తానని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధమైన. ఎందుకు దాని కింద దాదాపు 35 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు ఉన్నాయి. దానికి సంబంధించిన అప్పు 12,000 కోట్లు మాత్రం ఉన్నది. కాబట్టి ఇంకా మనకే ఇంకా 18,000 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం కాబట్టి అది ఫేజ్ 2లో కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ అడుగులు వేస్తూ ఉంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎల్ఎన్టీ సంస్థను బెదిరించినని, మేము బెదిరించిన మూలంగానే వాళ్ళు వెళ్ళిపోయినట్టు పెద్ద ఎత్తున మేమేమో కాంగ్రెస్ పార్టీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏ నగరానికైనా 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ నగరం సుభిక్షంగా ఉంటుంది, ట్రాఫిక్ జామ్స్ కావు, పొల్యూషన్ రహిత సిటీగా ఉంటుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా సర్వేలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో 20% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎంఎంటీఎస్ను, మెట్రోను, ఆర్టీసీ అనుసంధానం చేసినట్లయితే ఈ కాలుష్య కోర నుంచి కావచ్చు, అదే ట్రాఫిక్ జామ్ నుంచి సురక్షితంగా బయటపడే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. ఆ దిశగానే RRR రైల్వే రింగ్ కావచ్చు, RRR రోడ్డు కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, 4 సీట్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ గణనీయంగా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఒక విజన్తో ముందుకు పోతా ఉంది. ఓకే మరి ఏంటి ఇప్పుడు కంక్లూడ్ చేసి ఒకటి చెప్పండి. ఈ ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ అంతా కూడా గందరగోళంగా హడావిడిగా కనిపిస్తుంది. ఎంఐఎం మీకు సపోర్ట్ ఇస్తూ ఉంది, కానీ సైలెంట్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్కి పడుతుందని చెప్పేసి ఒక చర్చ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. 2023లో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఎంఐఎం పార్టీ కూడా అక్కడ ఇండిపెండెంట్ పోటీ చేస్తే 7,700 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ గారు పోటీ చేస్తే 16,000 ఓటుతో ఓడిపోయిండు. ఆనాడు నవీన్ యాదవ్ గారు మేము టికెట్ ఇవ్వాలి, అప్పుడే వారు వచ్చారు. ఇప్పుడు పరిస్థితి వేరు. నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చినాం, వారు గతంలో 2 సార్లు పోటీ చేసారు, వాళ్ళకి లోకల్లో మంచి పట్టున్నది. 20-30 సంవత్సరాల నుంచి శ్రీశైలం యాదవ్ గారు సేవలు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా అజారుద్దీన్ గారు ఎమ్మెల్సీ మంత్రి ఇచ్చినాం. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో హైదరాబాద్కి ఏం చేస్తే హైదరాబాద్ ప్రజలు చూసిర్రు. అదే కాకుండా వైట్ రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. సన్న బియ్యం ఇచ్చినాం, ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేగా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఒక ఇంటికి 1,500 నుంచి 2,000 లాభం జరుగుతూ ఉంది. దాదాపు ఒక ఇంటికి ఇప్పటివరకు మేము 80,000 రూపాయల వరకు ప్రయాణం జరిగింది. 200 కోట్ల రూపాయల వరకులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా చేసే ఉంది. మూసిని పునరుద్ధరిస్తా ఉన్నాం. హైడ్రా ద్వారా అద్భుతాలు క్రియేట్ చేసే ప్రయత్నం, రాక్స్, లేక్స్, ప్రకృతిని కాపాడే ప్రయత్నం, ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం మేము చేస్తుంటే హైడ్రా కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఒకసారి నవీన్ యాదవ్ గారు రౌడీ అని ముద్రేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. దానికి తానా అంటే బీఆర్ఎస్ పార్టీ తందాన్ అనే విధంగా కిషన్ రెడ్డి గారు రౌడీ అని చెప్పి ముద్రేసే ప్రయత్నం. నవీన్ యాదవ్ గారు బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్న ఒక యువకుడు, గతంలో పోటీ చేసిండు, వారి కుటుంబానికి మంచి నేపథ్యం ఉంది. సేవా కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున జూబ్లీస్ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. సునాయాసంగా గెలవాల్సిన సీటుని దానికి ఏదో టైట్ ఉన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సంబంధించి 10-20 ఛానళ్ళు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత గోపీనాథ్ గారి కుటుంబాన్ని చనిపోయిన సెంటిమెంట్ తీసుకుని అన్నీ కూడా వాడుకునే పీజీఆర్ గారి మీద ఏదో క్రియేట్ చేసే ప్రయత్నం అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. పీజీఆర్ గారు 2007లో చనిపోతే ఆనాడు సమైక్య రాష్ట్రంలో చనిపోయిన కుటుంబాల నుంచి ఎవరినైనా ఇనాన్మస్ చేసేవాళ్ళు, ఎవరు కూడా అభ్యర్థి పెట్టేది కాదు. కానీ అట్లాంటి సంస్కృతిని తెరదీసింది ఆనాడు బంద్ చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. 2007లో పీజీఆర్ గారి కుటుంబం కేసీఆర్ గారు కలవడానికి పోతే కలవకుండా 2 గంటల పాటు బయట కూర్చోబెట్టి ఎలక్షన్లో క్యాండిడేట్ని పెట్టి అట్లాంటి సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టారు వాళ్ళు. ఇప్పుడు దాని మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎలక్షన్లో భారీ మేయర్తో గెలవబోతూ ఉన్నారు. ఈ జూబ్లీస్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా ముసలం ప్రారంభమవుతా ఉంది. కేసీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి ఉండడు, కేటీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు, హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండడు. ఇప్పుడే కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఉంటారో ఉండరో అర్థం కాక కేటీఆర్ గారు విష ప్రచారం చేసే ప్రయత్నంలో వాళ్ళు సోషల్ మీడియాని నమ్ముకొని ప్రతిదాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మేయర్తో గెలుస్తాడనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా 14వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు ఇక్కడ బీహార్లో ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్ కూటమి కావచ్చు, అక్కడ మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో అక్కడ వారు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై పోయినసారి భారతీయ జనతా పార్టీకి 25,500 వచ్చింది. లంకల్ దీపక్ రెడ్డి గారు ఉన్నారు. కానీ వారికి ఆ ఓట్లు వస్తాయా లేవా బీఆర్ఎస్ పార్టీ కోసం వారు సరెండర్ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. రాజాసింగ్ గారు కూడా అదే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ కోసం భారతీయ జనతా పార్టీ డమ్మి క్యాండిడేట్ పెడుతున్నారు, లేట్ చేస్తున్నారని చెప్పి రాజాసింగ్ గారు చెప్పారు. కల్వకుంట్ల కవిత గారు చెప్పారు అవినీతికి పాల్పడరని, ఫోన్ ట్యాపింగ్ చేసిరని. యూట్యూబ్ ఛానల్ కేటీఆర్ గారు చూస్తారు, శాటిలైట్ ఛానల్ హరీష్ రావు గారు చూస్తారు. కాళేశ్వరం అవినీతి జరిగిందని, గ్రీన్ ఇండియా ఛానల్ అవినీతి జరిగింది, తర్వాత ఇసుక మాఫియా చేసిండు సంతోష్ రావు అని, ఫోన్ ట్యాపింగ్ చేసిండు హరీష్ రావు గారు సంతోష్ అని అన్నీ చెప్పింది. బీసీలకు అన్యాయం జరిగిందని, అమరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని, కరెక్ట్ వీళ్ళ మనం పరిపాలించలేని అన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. కాబట్టి
బీఆర్ఎస్ పార్టీ కలవకుంట్ల కవిత గారి ప్రశ్నలకు, మాగంటి గోపీనాథ్ గారి తల్లి ప్రశ్నలకు, భారతీయ జనతా పార్టీ ఏమో రాజాసింగ్ గారి ప్రశ్నలకు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్తే జూబ్లీస్ ప్రజలు అర్చిస్తే మీకు ఏమైనా ఓట్లు వస్తాయి, డిపాజిట్లు. లేకపోతే భారతీయ జనతా పార్టీకి అయితే ఆ డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా కనపడతలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాతాంతం చేసే ప్రయత్నం, విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెడుతూ విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా తీసుకొచ్చి జూబ్లీస్లో మకాం వేసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దాదాపు 6 నెలల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఓకే, చూద్దాం, ఇంకా తక్కువ రోజులే ఉంది, దానికి సంబంధించి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ జూబ్లీ హిల్స్కి సంబంధించి. చూస్తూనే ఉండండి ఏహా టీవీ.